అందరికీ నమస్కారం. నేను మీ గంటె ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. అయితే ప్రాణవాయువు ఎంత ముఖ్యమైనది అన్నది ఎప్పుడు తెలుస్తుంది దాని విలువ? గాలి స్తంభించిన రోజు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఇది ఎప్పుడు సంవత్సరానికి ఒక 2 మాసాలు జరుగుతుంది. గ్రీష్మ ఋతువులో చెట్టులా నిల్చుంది చూడు, ఆకు ఒక్కటి కూడా కదలకుండా అంటూ ఉంటారు చూసారా నానుడి. అంటే ఆ గ్రీష్మ ఋతువులో గాలి కదలిక తక్కువ. గాలి లేకపోతే అంటే మనం అనుకుంటాం నీరు లేకపోతే నేనే, గాలి కూడా. కాబట్టి గాలిని చక్కగా హాయిగా దొరికినప్పుడు ఫ్రీ అసెట్ ఫ్రమ్ నేచర్ రోజు పొద్దున్న కనీసం అనులోమ విలోమ ప్రాణాయామం ఓ 11 సార్లు చేద్దాం, ఏమంటారు? సరే, ఇది మనం రోజు మాట్లాడుకునే ఒక మంచి మాట. ఇది పక్కన పెడితే నా వీడియోని చివరి దాకా చూస్తే మనందరికీ జనహితవు, మనహితవు వెరసి సమాజ హితవు అయిన కంటెంటే ఉంటుంది. కాబట్టి మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ కూడా నా వీడియోస్కి బలాన్ని ఇస్తాయి. మీ లైక్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి వీడియో చివరిదాకా చూసి మీ అమూల్యమైన కామెంట్స్ తెలియజేస్తారని, లైక్ చేస్తారని, నేను చేసే వీడియోస్ మీ దాకా రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఏంటి అంటే అక్టోబర్ 10వ తారీఖు నాడు మేము వందే భారత్ ట్రైన్ విశాఖపట్నం టు విజయవాడ జర్నీ చేశాము. ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి వెళుతున్నప్పుడు అయితే ట్రైన్ వాజ్ వెరీ నీట్ అండ్ క్లీన్. అండ్ లోపలికి వెళ్ళగానే ఏసీ బాగుంది. అండ్ వాటర్ బాటిల్స్ చిల్డ్గా చక్కగా మంచి బిస్లరీ వాటర్ బాటిల్స్ ఇచ్చారు, బాగుంది. వాటర్ బాటిల్స్కి వాళ్ళు ఏం ఛార్జ్ చేయలేదు. ఓకే. ఆ తర్వాత మధ్యలో వాళ్ళు టీ సర్వ్ చేశారు, దానికి ఛార్జ్ చేశారు అనుకోండి. బట్ ఆ టీ అంత క్వాలిటీగా, అంత టేస్టీగా ఉన్న టీ ఇప్పటి వరకు అయితే రైల్వేస్లో మేము ఎప్పుడు తాగలేదు. చాలా అంటే చాలా సామెత కింద వచ్చేసింది అనమాట. కాఫీ కొంచెం నీరుగా ఉండి బాగోలేదు, ఏదో తీపిగా ఉన్నదనుకోండి, పల్చగా ఉన్న డికాషన్తో ఉంటే ఇది ప్లాట్ఫామ్ మీద కాఫీలా ఉంది అంటే అంత పేరు పడింది. ప్లాట్ఫామ్ మీద కాఫీ అంటే ఉట్టి నీళ్ళలా ఉంటుంది, టేస్ట్ ఉండదని. అలాగే ప్లాట్ఫామ్ మీద లేదంటే ట్రైన్లో వచ్చి టీస్. కానీ వందే భారత్లో సర్వ్ చేసిన టీ మాత్రం అద్భుతంగా ఉంది. చాలా ఇన్ఫ్యాక్ట్ నేను ఆ రెసిపీ కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే అంత ఘాటుగా అల్లం తగులుతూ వేసినప్పుడు ఒక్కొక్కసారి ఇంట్లో అలా వేస్తే పాలు టీ విరిగిపోతుంది. కానీ వాళ్ళు చాలా చక్కగా చేసి పెట్టారు, వేడిగా సర్వ్ చేశారు, వెరీ నీట్. తర్వాత అట్లాగే లోపల కూడా మనం ఎంత స్పీడ్లో వెళుతున్నాం, ఎన్ని కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉన్నాం, రాబోయే స్టేషన్ ఏంటి, ఇవన్నీ మెన్షన్ చేస్తున్నారు. అది కూడా ఎక్సలెంట్. తర్వాత నేను అంటే కస్టమర్గా ఉన్నప్పుడు ప్రయాణికుడికే మనం వెళుతున్న దానిలోని తోవలోని ఉండేటటువంటి ఎక్కుమొక్కులేంటి, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, ఈ ఇబ్బందులు మళ్ళీ ఈ వీడియో ద్వారా అధికారులకు తెలియజేస్తే దానికి తగినటువంటి ప్రత్యామ్నాయాలు చేపడతారన్నది ఒక ఆశ, యాజ్ ఎ విష్. సరే, ఏంటి అని అంటే ఇప్పుడు స్టేషన్కి వెళ్ళగానే సహజంగా ఏమనుకుంటాము, మనకి కొనుక్కున్న టికెట్ మీద ఏంటి ఉంటుందనంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే విశాఖపట్నం నుంచి, ఎక్కడికి వెళుతుందంటే ఫలానా చోట నుంచి అని మాత్రం ఉంటుంది. టైం మెన్షన్ చేస్తారు, డిపార్చర్ టైము, అరైవల్ టైమ్స్ ఇవి మెన్షన్ చేస్తారు, బాగానే ఉంది. సరే, సహజంగా మేమేమనుకుంటామంటే విశాఖపట్నం నుంచి బయలుదేరే ట్రైన్స్ ఏమన్నా ఉంటే మాకు ఇక్కడ ఒక సపరేట్గా ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాని నుంచి బయలుదేరతాయి. వేరే చోట నుంచి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళేవి అని అనుకుంటే దానికి వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో సహజంగా మా వంటి వాళ్ళం మేము ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడి నుంచి బయలుదేరవే ట్రైన్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఎవరికైనా ఆదుర్ద ఉంటుంది, ఎందుకంటే ఇక్కడికే వస్తుంది కదా. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్కి వేరాజ్ నెక్స్ట్ అసలు ఇంకో ప్లాట్ఫామ్ ఏదైతే అనుకున్నామో నెంబర్ 1 ప్లాట్ఫామ్కి అనుకున్న దానికి చాలా డిస్టెన్స్ ఉంది.
మధ్యలో చాలా మెట్లెక్కి చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాలి. కొంచెం పెద్దవాళ్ళు, ఈ కాలంలో 30 ఏళ్ల నుంచి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు చాలామందున్నారు. ఇట్లాంటి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, వీళ్ళు ఏ విధంగా బయలుదేరతారు? సో, ఇవి క్వెషన్ పాయింట్స్ అండి. ఎందుకంటే, మనం టికెట్ కోసం డబ్బులు పే చేస్తున్నాము అనంటే, మనం ఆ విధమైనటువంటి కంఫర్ట్‌నే ఎక్స్‌పెక్ట్ చేయాలి. కంఫర్ట్ అంటే ట్రైన్‌లోకి ఎక్కాక కాదండి. ట్రైన్‌కి ఎక్కే వరకు కూడా మార్గాన్ని గైడ్ చేసేటట్టుగా ఉండాలి. ఇది మోస్ట్ యూజ్‌ఫుల్ థింగ్. సో, మేము ప్లాట్‌ఫార్మ్ మీద కొంతమందిని అడిగాము. అడిగితే డిఫరెంట్ పీపుల్‌గా చెప్తున్నారు. ఓకే. ఆహ్, దాని మీద ఉంటారు కదా! కొంతమంది పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళనడిగాం. ఒక పర్సన్ అన్నారు నంబర్ 1 అని. ఒక పర్సన్ అన్నారు ఇక్కడికే వస్తుందేమోనండి. సరే ఎంక్వైరీలో కనుక్కుందామని వెళితే సహజంగా ఎంక్వైరీ అనే చోట ఎంక్వైరీ అని బోర్డ్ ఉంటుందండి. మనుషులు రెగ్యులర్‌గా అందులో కనిపించరు. హ్మ్. మరి అనౌన్స్‌మెంట్స్ అయితే అవి వినపడుతూ ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ మినిట్ దాకా అంటే బండి ఎప్పుడు వచ్చేస్తోందని జస్ట్ ఒక 10 మినిట్స్ అప్పుడు ముందు వాళ్ళు అనౌన్స్ చేశారనుకోండి. బండి ఫలానా ప్లాట్‌ఫార్మ్ మీదకొస్తోందని. ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నవాళ్ళు, వాళ్ళ చేతిలో ఎంత లగేజ్ ఉంటే అంత లగేజే కావచ్చు. లేదంటే వాళ్ళని వాళ్ళే కావచ్చు. ఇక్కడి నుంచి అక్కడికి పోర్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? తర్వాత బ్యాటరీ కార్స్ అని అంటారు. పెద్దవాళ్ళ కోసం, నడవలేని వాళ్ళ కోసం హెల్ప్ చేసే కార్సు ఉన్నాయని ఒకప్పుడు చూపించారు తప్పించి, అవి అందుబాటులో ఉండవు. అవి అందుబాటులో ఉండవు. అవి ఉండాలంటే మీకెప్పుడు తెలుస్తుంది? గేట్‌లోకి ఇన్ అవుతున్నప్పుడే ఎవరైతే నడవలేని వాళ్ళు ఉన్నారో, దే మే చార్జ్ లిటిల్ అమౌంట్. లిటిల్ బిట్ ఏదో ప్లాట్‌ఫార్మ్ టికెట్ ఎలా అయితే తీసుకుంటున్నారో, లిటిల్ బిట్ బ్యాటరీ కార్ కూడా మీరు చార్జ్ చేస్తే చేయండి. కానీ తీసుకొని వెళ్ళేటట్టు చేస్తే ఎవరికీ టెన్షన్ లేకుండా ఎక్కుతారు. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు టెన్షన్సే అనవసరంగా బీపీలు రైజ్ చేస్తాయి ఎవరికైనా సరే. అలా అంటే మీలో చాలామంది అంటారు, "అంత కష్టపడి ట్రైన్ జర్నీ కోసం ఎందుకండి? మీరు అలాంటప్పుడు ఫ్లైట్‌లోనే వెళ్ళొచ్చు, కార్‌లోనే వెళ్ళొచ్చు." వెళ్ళొచ్చు. ఫెసిలిటీస్ ఉన్నవాళ్ళం వెళ్ళొచ్చు. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? హ్మ్. సో, అలా లేని వాళ్ళు కొంచెం తక్కువ సమయంలో ఎక్కువ డిస్టెన్స్‌ని కవర్ చేసుకొని వెళ్ళగలుస్తాము. ఆత్మీయుల అవసరానికో, లేదంటే మరో పనికో, లేదా శుభకార్యానికో వెళ్ళాలి అనంటే, ఇలాంటి వెహికల్స్‌ని ఉపయోగిస్తారు. ట్రాన్స్‌పోర్టేషన్‌ని ఉపయోగిస్తారు కాబట్టి, వాళ్ళు ఈ విధమైనటువంటి కంఫర్ట్స్‌ని కోరుకుంటారు అనడంలో ఈషన్ మాత్రం సందేహం లేదు. అర్థమైందా? సో, ఇప్పుడు మాకేంటయింది? మేము ఎక్కడ 8దో నంబర్ మీద ఉన్నాం. కొంతమంది మాత్రమే. అంటే ఏంటి? మేమొక అంటే మీకు చెప్తున్నాను. జస్ట్ 1% ఆఫ్ పీపుల్ వన్ ప్లా వన్ వన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫార్మ్ అన్నారు. 9% ఆఫ్ పీపుల్ 8 నంబర్ అన్నారు. ఎక్కడికెళ్తాం? సహజంగా ఇదే ప్రిఫర్ చేస్తాం. బట్ అప్పుడు ఐ టుక్ అనదర్ ఆప్షన్. ఆ ఆప్షన్ ప్రకారం మేము సలహా తీసుకుంటే నంబర్ 1కి వెళ్ళండన్నారు. సరే ఇంకా టైం ఉంది కాబట్టి ఎప్పుడు టైం ఉంటుందండి? బండి డిపార్చర్‌కి కనీసం ఒక గంట ముందు మనం గనక స్టేషన్‌లో ఉండగలిగితే ఉంటే, సో, మేము ఇక్కడి నుంచి అక్కడికి మెల్లిగా నిమ్మళంగా ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి కూర్చున్నాం, రిలాక్స్ అయ్యాం, ట్రైనొచ్చింది, ఎక్కేసాం. ఇదే ఫ్లైట్‌కి అననుకోండి, అది మీకు చూసారా కనీసం 1 అవరో, 2 అవర్స్ ముందు ఇంత షెడ్యూల్ టైమ్‌లో ఉంది. ఈ టైంకి అరైవల్ అవుతుంది. చెప్పిన ప్రకారమే వస్తుంది. అన్నదాన్ని బట్టి వీళ్ళు బయలుదేరతారు. ఇది 2 గంటలు, ఓ గంట లేట్ అవుతుంది అనంటే వీళ్ళు కొంచెం లేట్‌గానే బయలుదేరతారు. ఆ మెసేజ్‌లు ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మొబైల్స్‌కి కూడా మెసేజ్‌లొచ్చేస్తాయి. అలాగా, అలాగా నేను ఇండియన్ రైల్వేస్‌కి ఒక అడ్వైస్ చేస్తున్నాను. అండ్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక కంఫర్ట్ రూపంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా. వాళ్ళు ఎక్కి ప్రయాణం చేయవలసిన ట్రైను ఏ ప్లాట్‌ఫార్మ్ మీదకి వస్తుంది అనన్న ఇన్ఫర్మేషన్‌ని ట్రైన్‌కి అంటే ట్రైన్ డిపార్చర్‌కి కనీసం ఒక గంట ముందు వాళ్ళ మొబైల్స్‌కి మెసేజ్ చేరగలిగితే మనం ఎంతో వాళ్ళకి కంఫర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. చాలా వరకు కూడా ప్రమాదాలను కూడా నివారించిన వాళ్ళం అవుతాం. ఏమంటారు?
ఇది దయచేసి ఆహ్, ఇండియన్ రైల్వేస్ దృష్టిలో ఉంచుకోవాలన్నది నా వినమ్ర విన్నపం. రైట్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వందే భారత్ లాంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల్లో అంటే అది ఎందుకు ప్రిఫర్ చేస్తారు అనంటే, తక్కువ సమయంలో ఎక్కువ డిస్టెన్స్‌ని కవర్ చేయగలుగుతారు. దట్స్ ద ఓన్లీ రీజన్. వ్యాలిడ్ రీజన్. వ్యాలిడ్ రీజన్. సరే లోపలికి ఎక్కిన తర్వాత ఆ కుర్చీలు ఉంటున్నాయి కదా! సహజంగా మన ఇండియాలో అంటే దాన్ని డిజైన్ చేసిన ఇంజినీర్స్ ఉన్నారు కదా! ఓకే. సూపర్ ఫాస్ట్‌గా వెళ్ళడానికి నీట్‌నెస్‌కి, హైజినిటీకి ఎక్సలెంట్ క్వాలిటీ వాళ్ళకి మార్కులు మనం వేయొచ్చు. చాలా చక్కగా చేస్తారు. కాపోతే ఆ కుర్చీలున్న తీరు మన దేశంలో ఎంతమంది ఒబేస్డ్‌గా ఉంటారు? ఎంతమంది అలాంటి ఇరుక్కునే ఆ సీట్లలో ఈ 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు కూర్చోగలుగుతారు. అయితే ఫ్లైట్స్‌లో ఎకానమీలో వెళ్ళే ఫ్లై చేసేవారు కూడా ఈ ఇబ్బందులు గురవుతున్నారు కదా! ఎందుకు అనంటే ఫైనల్లీ దే నీడ్ అంటే వాళ్ళకి ఎంత తక్కువ జాగాలో ఎన్ని సీట్స్ ప్రొవైడ్ చేస్తే దే అదే వాళ్ళకి మనీ. కాదనలేదు. మనీతో పాటు ఇప్పుడు వందే భారత్ లాంటి ఎక్స్‌ప్రెస్‌లో ఎలా అయితే సీనియర్ సిటిజన్‌కి ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్నాయి చూసారా? వాళ్ళ ఆధార్‌ని బట్టి వాళ్ళకి కొంత కన్సెషన్ ఉంటుంది. ఈ కన్సెషన్ అన్నది అందులో రద్దు. సో, ఎవరైనా సరే ఫుల్ చార్జ్ పే చేసి టికెట్ తీసుకోవాలి అని అన్నప్పుడు, వాళ్ళకి కూడా ఫుల్ కంఫర్ట్స్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పు లేదు కదా! సో, అందులో ఒక కంపార్ట్మెంట్‌లో కనీసం ఒక 5, 6 సీట్లు ఆ ముందు ఎత్తుగా అంటే అంత ఎత్తుగా ఉండకుండా మధ్యలో ఒక టీపాయ్‌లా ఉండి చక్కగా కూర్చుని ఇటు అటు మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. బట్ ఎవరు ఎలా ఉన్నా ఎవరి ప్రైవసీ వాళ్ళకుంది. ఎవరి మొబైల్స్ వాళ్ళు చూసుకోవడం చూసుకుంటారు. ఆ మధ్యలో ఉండే టేబుల్స్ మీద ఎవరు ల్యాప్‌టాప్స్ పెట్టుకొని వాళ్ళు వర్క్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. వాటినెవరు కూడా ఇబ్బంది పెట్టటం లేదు. కానీ ఇప్పుడు ఆ విధమైన సీట్ మోడల్ ఉంది చూసారా? ఆ ముందు వాళ్ళది వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి లేవాలంటే ముందు ఓ కుర్చీ ఉంటుంది కదా! పొజిషన్ ఎలా ఉంటుందసలు? లేవాలి అనంటే సహజంగా మనకి ముందుకు వంగడం అలవాటు. ముందుకు వంగాలంటే ఎదురుగుండా మన ముందే పెద్ద గ్యాప్ లేకుండా అంత ఎత్తున ఉంటే ఈ 2, 3 గంటలు మీరు ఇరుక్కున్నట్టుగా ఒక చోట కూర్చుంటే ఒళ్ళంతా చితక్కుట్టినట్టు బాడీ పెయిన్స్ వస్తున్నాయి కదా! సో, ఇప్పుడు సీట్స్ మీరు వెడల్పు చేశారా లేదా అన్నది కాకపోయినా, నడ్డికి నొప్పి రాకుండా ఆ పుష్ బ్యాక్ అంటే మీరిలా వెనక్కి రిలాక్స్ అవ్వచ్చు కదా అంటారు. పోస్చర్ కరెక్ట్‌గా లేదు. కూర్చునే పోస్చర్‌లో నడ్డి అనగానే చక్కగా వెన్నుకు సపోర్టివ్‌గా సీట్ ఉంటే చక్కగా రిలాక్స్ అవుతారు, కూర్చుంటారు. సో, ఇలాంటివి ఒక్కసారి చూసుకోవాలని. అలాగే ఎనీబడీ కెన్ ఎఫర్ట్ అన్నట్టుగా అంటే ప్రతి వాళ్ళకి కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలన్న ఒక సరదా ఉంటుంది కాబట్టి, చిన్న చిన్న పిల్లలతోటి ఎక్కేస్తున్నారు. నేను వాళ్ళ కోసం ఏం చెప్తున్నానంటే, పసిపిల్లలకి ఇమ్యూనిటీ తక్కువుంటుంది. అండ్ వెరీ కంజెస్టెడ్‌గా మనకి క్లోజ్డ్ అట్మాస్ఫియర్‌లో వెంటనే ఆహ్, ఎప్పుడూ కూడా క్లోజ్ చేసి ఏసీ ఉండే రూమ్‌లో అందులోనే తుమ్మిన వాళ్ళుంటారు. దగ్గిన వాళ్ళుంటారు. అందులో పసిపిల్లల్ని తీసుకొని వెళ్ళడం అన్నది హెల్త్ ప్రకారం అంత సజెస్టబుల్ కాదన్నది నా అభిప్రాయం. ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు చిన్న పిల్లలున్నారు. వీళ్ళనేం చేస్తున్నారు, ఈ ఫుడ్ బోర్డ్స్ ఉన్నాయి కదా! ప్రతి సీట్‌కి వాళ్ళ ముందు సీట్ వెనకాతల ఉన్న దాని మీద ఫుడ్ బోర్డ్ ఉంటుంది. వాళ్ళు అనౌన్స్ చేస్తూనే ఉంటారు. ఆ ఫుడ్ బోర్డ్ మీద ఫుడ్ మాత్రమే పెట్టుకోండి. అనవసరంగా దాన్ని ఇంక దేనికైనా లగేజ్ పెట్టడానికైనా, బరువు పెట్టడానికైనా యూజ్ చేస్తే అది పాడవడమే కాకుండా ముందు సీటులో కూర్చున్న వాళ్ళకి ఇబ్బందికరంగా కూడా ఉంటుంది అని. అది నేను నిన్న ప్రత్యక్షంగా చూసా. ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు. ఒకళ్ళు సంవత్సరంన్నర, ఒకళ్ళు 6 మాసాల పిల్లలు. మదర్ ఏంటంటే ఆ ఫుట్ బోర్డ్స్ మీదే వాళ్ళని కూర్చోపెట్టి ఆడిస్తూ చేస్తూ ఉంటే ఏంటవుతుంది నెక్స్ట్ కూర్చునే వాళ్ళకి ఏంటంటే అది ఇట్ ఇట్ మే గెట్ లూజ్ కదా! సో, అలాగే నేను కూర్చున్న చోట ఆహ్, ఫుట్ బోర్డ్ అన్నది మనం దాన్ని ఉండాల్సిన స్విచ్ లోపలే పెట్టి ఇన్సర్ట్ చేసినప్పటికీ కూడా టప్పు టప్పుమన మనం ఇలా చేయి పెట్టుకుంటే చేతి మీద 2, 3 సార్లు పడిపోతే అయ్యో! గాజులు చితుకుతాయనుకుని దాన్ని ఓపెన్ చేసి ఉంచుకోవాల్సొచ్చింది. ఇలాంటివి చాలా వరకు చూసుకుంటూ ఉండాలి. అంటే
మీరు అనొచ్చు వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదు. బట్ ఏంటంటే పిల్లల్ని ఎక్కించేటప్పుడు ప్రత్యేకించి అవేర్‌నెస్‌గా వాళ్ళకి ముందుగా చెప్పాలి. ఫుట్ బోర్డ్స్ మీద కూర్చోపెట్టకండి అని చెప్పేసి. సో, దీస్ ఆర్ ద థింగ్స్ టు బి డిస్కస్డ్. ఎప్పుడైనా జర్నీ చేసిన వాళ్ళు చెప్పినప్పుడు కదా తెలుస్తుంది. అంటే అలాగా ఇంకోటేంటంటే ఇవి డిజీ లాక్స్ కదా! మీకేంటంటే ట్రైన్ పూర్తిగా ఆగిన తర్వాత 10 సెకండ్స్‌లో డోర్ ఆటో లాక్డ్ డోర్స్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతాయి. మళ్ళా ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతాయి. అన్నారు. అలాగే క్లోజ్ అవుతాయి. కాకపోతే ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా 2 మినిట్స్, 3 మినిట్స్ అంటే కొంచెం బల్కీగా ఉన్నవాళ్ళు, లేదా కొంచెం వీక్‌గా ఉన్నవాళ్ళు, ఎక్కువగా పర్సనల్‌గా కార్‌లో గానీ, ఫ్లైట్‌లో గానీ ట్రావెల్ చేయలేని వాళ్ళు, ఎక్కువ సేపు జర్నీలో ఉండలేని వాళ్ళు, ఇలాంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ని ఎంచుకుంటే గనక, వాళ్ళ కోసమైనా, వాళ్ళని చూసినప్పుడైనా కొద్దిగా టైం అంటే ఎలాగో స్టాప్స్ తక్కువే కాబట్టి, కొద్ది టైం వాళ్ళ కోసం వాళ్ళని చూసుకుని ఆటో డోర్స్ లాక్ చేస్తే ఇంకా ఆహ్, పెద్దవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉన్నట్టుంటుంది. అలాగే ఏదైనా సరే చాలా ప్రమాదాలు నివారించినట్టు అవుతుంది. ఇవి ఫ్రెండ్స్ నేను మీతో అందరితోటి పంచుకోవాలనుకున్నవి. సో, ఇండియన్ రైల్వేస్ ఆర్ ది గ్రేటెస్ట్. ఎకానమీ అంటే మనకి ఎకానమీ సపోర్ట్ చేస్తున్నది. గ్రేటెస్ట్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ ఏదైనా ఉంది అంటే ఇండియన్ రైల్వేస్ మన గవర్నమెంట్‌కి. అండ్ ఇప్పుడు చాలా చాలా అద్భుతంగా డెవలప్ అయ్యాయి. ఆహ్, జస్ట్ మనం 4 అవర్స్‌లో వైజాగ్ టు విజయవాడ కవర్ చేస్తున్నాము అనంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్‌మెంట్స్ ఇవన్నీ కూడా. వాటితో పాటు ఇవి కూడా కొంచెం చూసుకుంటే ఇంకా మోర్ కంఫర్ట్ ఇవ్వచ్చు. మోర్ కంఫర్ట్ ఉన్న చోట డెఫినెట్‌గా ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి పాసెంజరు కూడా కంఫర్ట్స్ ఎక్కువ కోరుకుంటారు కాబట్టి, కంఫర్ట్స్ ఉన్న చోట చక్కగా సక్సెస్ కూడా ఉంటుంది. మీరు ఈ విధంగా కంఫర్ట్స్ ఇస్తే సక్సెస్ కూడా ఉంటుంది అని తెలియజేసుకుంటూ, మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ కూడా మీరు లైక్స్ రూపంలోను, రూపంలోను తెలియజేస్తారని, ఈ వీడియో చాలామందికి షేర్ చేయడం వల్ల ఇండియన్ రైల్వేస్‌కి ఈ ఈ విషయాలు తెలుస్తాయని కోరుకుంటూ ఉంటాను.